వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా. నేను మీ హేమా అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 అండ్ సిరీస్ లో ఎపిసోడ్ ఈ రోజు 35 అండ్ ప్రోమో నెంబర్ 2 అన్నమాట. ఇందాకే ప్రోమో వదలడం జరిగింది. అయితే ఇక్కడ హౌస్ అందరూ కూడా ఇప్పుడు మళ్ళా మణికంఠకి యాంటీ అయిపోయారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వై బిగ్ బాస్ టీమ్ మణికంఠని అంతలా ప్యాంపర్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ గతంలో హగ్స్ గురించి యష్మి ఇలా ఇబ్బంది పడుతుందని సపరేట్ గా ఒక ఏమంటారు అందులోకి తీసుకొచ్చి వీడియోలు చూపించి మరీ తనని కన్సోల్ చేశారు. అంతకన్నా ముందు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, బాగా ఏడుస్తున్నారు, ఏమవుతుందని చెప్పి మళ్ళీ సపరేట్ గా తీసుకొచ్చి మళ్ళీ అప్పుడు కూడా కన్సోల్ చేశారు. ఇప్పుడు కూడా యాక్షన్ రూమ్ లోకి తీసుకెళ్లి ఇన్ని టిష్యూలు పెట్టి ఎంత ఏడుస్తావో ఏడ్చే, నువ్వు ఎంత ఏడుస్తావో ఏడ్చే అని ఇంత ప్రిఫరెన్స్ ఓన్లీ మణికంఠకి ఎందుకు? నాకు నిజంగానే డౌట్ వస్తుంది. నాగమామ ప్రయారిటీ వల్ల అలా అవుతుందా, లేదంటే బీబీ టీమ్ ప్రయారిటీ వల్ల అలా అవుతుందా, లేదంటే స్టార్ మా కిడ్ అనా అలా అవుతుందా? ఎందుకు చేస్తున్నారు అంటే మిగతా కంటెస్టెంట్స్ కి ఏది లేనిది ఓన్లీ నాగమణికంఠకి ఎందుకు అంత ప్రయారిటీ? మీరు ఫుటేజ్ పరంగా చూసుకోండి. ఓన్లీ ఫుటేజ్ లో మణికంఠ ఫుటేజ్ చాలా ఎక్కువ ఉంటది అందరి పోర్షన్ కన్నా. తనకి మినిమం ఒక 20 minutes డ్యూరేషన్ ఫుటేజ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇదంతా వాంటెడ్ గా చేస్తున్నారు. ఇంక మిగతా కంటెస్టెంట్స్ ఎందుకు? మణికంఠకి ట్రాఫీ ఇచ్చి పంపించేయచ్చు కదా. ఇంత బయాస్డ్ బిగ్ బాస్ అని చెప్పి అభయ్ నవీన్ అనడంలో తప్పే ఉందని అనిపిస్తుంది. డే బై డే మణికంఠ ఆడేది తక్కువ, ఏడ్చేది ఎక్కువ, కోప్పడేది ఎక్కువ, విసుక్కునేది ఎక్కువ, అలిగేది ఎక్కువ. ఈ మహానుభావుడికి ఎవడన్నా ఏదన్నా విషయం చెప్తే నాకు చెప్పకండి, నన్ను డిస్టర్బ్ చేయకండి, నా ఫోకస్ పోతుంది అని చెప్పి అరుస్తాడు. ఇంకెందుకు నువ్వేం మార్చుకోవడానికి వచ్చావు బిగ్ బాస్ హౌస్ లోకి? నీకు నచ్చినట్టు అందరూ ఉండేటట్టు నువ్వు చేసుకోవడానికి వచ్చావా? ఎక్స్క్లూజివ్లీ ఈ ఒక్క ప్రోమో కూడా చూసారా? వాంటెడ్లీ అన్వాంటెడ్లీ మొత్తం మణికంఠ గురించే మాట్లాడాల్సి వస్తుంది. అది స్టార్మా వాళ్ళు అలాగే బీబీ టీం వాళ్ళు మణికంఠకి ఇచ్చిన ఇదే అని చెప్పి నాకు అనిపిస్తుంది పర్సనల్ గా. మీకు అలాగే అనిపిస్తే మాత్రం లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డు ఫాలో హేమా హంగామా. అరే అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే